స్వాగతం సుస్వాగతం, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గైస్. సో ఈరోజు టాపిక్ మీరు చూసే ఉంటారు, థంబ్నెయిల్లో అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా ఫ్లవర్ ఆన్ ఫ్రైస్ హోమ్ బ్రీడ్ చేసిన కదా, అవి సేల్ చేద్దామని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. వీ ఆల్రెడీ రీచ్డ్ అవర్ 1K గోల్ బిఫోర్ ఎండింగ్ దిస్ ఇయర్. అనుకోలేదు ఇంత తొందరగా సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుందని చెప్పేసి. అండ్ ఇక్కడున్న ఫ్రైస్ ప్రజెంట్ కనిపిస్తున్న ట్యాంక్లో 3 feet ట్యాంక్. అండ్ నాకు ఆల్మోస్ట్ 100+ ఉంటాయి, లెక్కేలేదు నేను ఇప్పటివరకు. అండ్ ఆల్మోస్ట్ 10 to 15 ఫ్రైస్ నేను ఆల్రెడీ సేల్ అవుట్ చేసేసాను. అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో, మీరు ప్రైజింగ్ గురించి అడుగుతారు. అండ్ ఏజెంట్ ఇంకా నాకు గుర్తులేదు, లాస్ట్ టైం ఎప్పుడైతే వీడియో పెట్టానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు కౌంట్ చేసుకోండి. నాకు తెలిసి 3.5 to 4 months అవుతుంది అనుకుంటున్నాను, మేబీ 3 months కూడా అవ్వచ్చు. అండ్ ఇది నా ఇంట్లో హాల్లో ఉన్న ట్యాంక్లో ప్రస్తుతానికైతే వదిలేను, ఎందుకంటే రూమ్ టెంపరేచర్కి వాటర్ అంత కూల్ అవ్వట్లేదు. తెలుసుగా ప్రస్తుతానికి బయట టెంపరేచర్ ఎలా ఉంది. సో నేను నా బాల్కనీలో ఉన్న ట్యాంక్స్ నుంచి తీసేసి 4.5 feet ట్యాంక్ ఉంటుంది, దాని నుంచి తీసి వేసాను. వాటర్ ఇష్యూ కాబట్టి, అంటే నేను హీటర్ వాడాను, ఇప్పటికి కూడా హీటర్ ఆన్ లేదు, జస్ట్ అది ఎమర్జెన్సీకి ఉంది. ఎప్పుడైతే ఇంకో బ్యాడ్ న్యూస్ చెప్పలేదు కదా మీకు, వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ చేయలే. ఇందులో మీరు అనుకోవచ్చు ఇందులో ఉన్న కింగ్ కాంఫా ఏమైంది, ముందు ఇందులో ఉండే అది ఏమైందంటే, సారీ ఫర్ ద బ్యాడ్ న్యూస్, కానీ అది ఇంకా లేదు, నో మోర్ విత్ అస్. ఏదో ఇంటర్నల్ ఇష్యూ అండ్ వాటర్ చేంజెస్ వల్ల చనిపోయింది. నేను ఏం చేశానంటే, ఇక్కడ గ్రావెల్స్లో మొత్తం బాగా డస్ట్ ఇలా పోపు ఉంటుంది కదా, ఫిష్ పూప్స్ ఉన్న స్టోర్ అయిందని చెప్పేసి వాటర్ చేంజ్ చేద్దామని చేంజ్ చేశాను. హాట్ వాటర్తో మొత్తం ట్యాంక్ క్లీన్ చేశాను, బ్యాక్టీరియా ఉండని చెప్పేసి. అండ్ అలానే స్పంజ్ ఫిల్టర్స్ తీసుకెళ్ళి వేడి పొగలు వెళ్తున్న వాటర్లో పెట్టి క్లీన్ చేశాను. అప్పుడు ఉన్న బెనిఫిషియల్ బ్యాక్టీరియా అందులో స్టోర్ అయి ఉంటుంది కదా సైకిల్ అయిన కొద్దీ, సో మొత్తం బ్యాక్టీరియా డెడ్. అండ్ నేను వాటర్ వేయగానే కొత్త ట్యాంక్లో ఫిషెస్ ఎలా వేస్తాము మనము, సైకిల్ చేయకుండా ఆ పరిస్థితి అయింది ఈ ట్యాంక్కి. సో 1 day బాగానే ఉండే, అండ్ 2nd day నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేవరకు అది ఇలా కింద పడిపోయి ఉంది. సో అంతే, అప్పటి నుంచి ఇంకా మూడ్ ఆఫ్ ఉంది. ఈ ట్యాంక్ చూసినప్పుడు అలా గుర్తుకొస్తుంది, క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఉండదండి. Look at అప్పటి నుంచి ఇంకా పెంచొద్దు. నా దగ్గర ఇప్పటికి 4th or 5th ఫ్లవర్ అనేది కాస్ట్లీ ఫ్లవర్ అని నేను తీసుకొచ్చి చిన్న తీసుకురాను, ఎందుకంటే నేను మళ్ళీ అంత డబ్బులు పెట్టాక రిజల్ట్ రాకపోతే బాగోదా అని చెప్పేసి కాస్ట్లీ తెస్తాను, అవి చనిపోతూ ఉంటాయి. 4th or 5th ఇప్పటివరకు నా హాబీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటివరకు 5th ఫ్లవర్ అన్నది అక్కడికి ఆపేసాను, ఇంకా తీసుకురాను. అండ్ ఇది బ్యాచ్, నా ఓన్ బ్రీడ్ బ్యాచ్. సో అంతే, ప్రైజింగ్ మీకు చెప్తాను. ఈచ్ ఒక్కటి కావాలనుకుంటే, ఒక్క ఫ్రై కావాలనుకుంటే మీకు బేస్డ్ ఆన్ ద కలర్, అంటే ఇందులో ఉన్న బెటర్ వాటిలలో 300 నుంచి 350 పడుతుంది. అది నేను మీకు బడ్జెట్ రేంజ్లో వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిటికీ పర్ల్స్ ఉన్నాయి. క్లియర్గా కనిపిస్తే నేను ఎలా షో చేయాలి మీకు, ఈ లైట్కి రిఫ్లెక్ట్ అవ్వదు, ఫ్లాష్ లైట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎలా వస్తున్నాయి చూడండి, వాటర్ టెంపరేచర్ తక్కువ ఉంది, నా ఫోన్ కూడా అంత ఫోకస్ అవ్వట్లేదు టైంకి. ఆల్మోస్ట్ అన్నిటికీ పర్ల్స్ ఉన్నాయి. అదే 300 నుంచి 350 రేంజ్లో పడుతుంది ఒక్క ఫ్రై అంటే. లేదు మేము 5 తీసుకుంటామంటే మీకు పర్ ఫిష్ 250 పడుతుంది, అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది అంతే. ఈచ్ 1 or 2 మినిమం మీరు 5 తీసుకున్నారు అనుకోండి, కానీ మినిమం కంపల్సరీ 5 తీసుకోవాలి. 5 తీసుకుంటే మీకు 250 పర్ ఫిష్ పడుతుంది. లేదు ఒకటే కావాలంటే 350 or 300 బేస్డ్ ఆన్ దట్. నేను ఇంకా చెప్పలేను దాని మధ్యలో. అండ్ 5 ఎందుకు అంటున్నానంటే, ఇందులో నేను మీకు
గ్యారంటీ ఇచ్చి చెప్పలేను. ఇట్స్ లైక్ అ గ్యాంబ్లింగ్. ఎందుకంటే ఫ్రైస్ చాలా చిన్నగా ఉన్నాయి, ఈ సైజులో ఉన్నాయి. 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ మధ్యలో ఉన్నాయి. సో నేను మీకు కన్ఫామ్గా చెప్పలేను అందులో మేల్ ఏది ఫీమేల్ ఏది, మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళాక డిస్కౌంట్ అది ఒకవేళ మేల్ వెళ్ళినా ఫీమేల్ వెళ్ళినా చెప్పలేను కదా. సో మీరు ఒక 5 తీసుకోండి, అందులో కంపల్సరీ ఒక 2 మేల్స్ 3 ఫీమేల్స్, 3 మేల్స్ 2 ఫీమేల్స్, లేకపోతే 4 ఫీమేల్స్ 1 మేల్, అలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు బడ్జెట్లో ఏది సెట్ అవుతుందో తీసుకోండి, అలా చెప్పండి. అండ్ కొన్ని 3 ఇందులో చాలా పెద్దగా అయిపోయినాయి ఇన్స్టెంట్గా, అంటే మిగతా వాటికంటే ఎక్కువ కొద్దిగా తొందర పెరిగాయి. అండ్ అది సంగతి. సో అంతే, వీడియో ఎక్కువేం లేదు, నాకు టైం దొరకట్లే. సో ఈరోజు ఇంట్లో ఉన్న హెల్త్ బాగాలేదని చెప్పేసి సో వీడియో చేద్దాం మీకోసం అని చెప్పి చేశాను. వాటర్ కొద్దిగా క్లౌడీ ఉండొచ్చు, ఎందుకంటే నేను వీటికి పెద్ద ప్యాలెట్స్ ఇస్తున్నాను, అవి ఏం చేస్తున్నాయి నానే వరకు బైట్ చేస్తున్నాయి, మొత్తం క్లౌడీ అవుతుంది. లేదంటే నేను వీటికి ఏమి ఇస్తున్నాను అంటే ఇది బెటాది ఆప్టిమమ్ ఉంది కదా, ఆప్టిమమ్ బెటా అది ఇస్తున్నాను. ఫీడ్ అంత గ్రేట్ ఏం లేదు, అందుకే మీకు అంత తొందరగా గ్రోత్ పొటెన్షియల్ కనిపెట్టలేదు, కానీ బాగున్నాయి ఫ్రైస్ అయితే. సో అది మీకు గ్యారంటీ ఇవ్వలేను, ఒకటి తీసుకుంటే 5 తీసుకున్నా గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే ఫ్రైస్ మినిమం మీకు 3.5 ఇంచెస్ కావాలి, ఏ ఫిష్ మేల్ అయినా ఫీమేల్ అయినా చెప్పడానికి. సో ప్లీజ్. అండ్ ఇంటికి వచ్చి తీసుకోవడంలో సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం అయితే అసలు కుదరదు. ఇది ఎప్పుడు జరిగింది, ఇక్కడ ఒక ఫ్రై చనిపోయి ఉంది, ఇదేమో మర్డర్ చేసి తినేస్తుందని. అదే చిన్నగా ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న ఫ్రైస్, పెద్దవి చేసి చంపేస్తాయి, తెలుసు కదా అగ్రెసివ్, అందుకే. సో ఇంటికి వచ్చి సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం అయితే లేదు, డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పటి నుంచి నేను ఎవరిని రానివ్వట్లేదు, చెప్పట్లేదు ఇంటికి రావమని. అండ్ మీకు ఎవరికన్నా కావాలంటే నేను తెలంగాణ ఏపీ డెలివరీ పాసిబుల్, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. లేదు మీరు తెలంగాణలో ఉన్నారంటే మా నియరెస్ట్ స్టేషన్ షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్, అక్కడికి వచ్చి కాల్ చేస్తే నేను సెలెక్ట్ చేసి నా దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ తెచ్చి మీకు ఇస్తాను. లేదంటే ర్యాపిడో చేయమంటే ర్యాపిడో, ఊబర్, ఓలా, స్విగ్గీ, ఈ 4 ఏది మీకు బెస్ట్ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ ఏది ఉంటే చేసేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ నేను 15 సేల్ చేసేసాను. అవి కూడా ఎలా అంటే 5, 4 అలా తీసుకున్నారు వాళ్ళు, అండ్ 3, 4 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ నీడ్ బట్టి. సో మీకు నీడ్ ఉంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి, కాల్ చేయకండి ప్లీజ్. సో చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి, అంటే జస్ట్ ప్రైజెస్ అడిగేసి వెళ్ళిపోతున్నారు. సో మీకు జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉంటే ప్రైజెస్ ఆల్రెడీ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, నాకేం షో చేయాల్సిన అవసరం లేదంటే ఒక ముందు వీడియోలో ఒకలాగా బయటికి ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదుందో జెన్యున్గా మీ ముందు షో చేస్తున్నాను, మీకు నచ్చినట్లు ఉంటుంది కాబట్టి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. సో గివ్ అవే తొందరగా డిసైడ్ చేద్దాము. నేను ఇప్పుడు కొద్దిగా ఫ్రీ లేను, ఆలోచిస్తున్నాను. లాస్ట్ టైం మీకు టర్టిల్స్ ఏదో గివ్ అవే చేస్తా అని చెప్పాను కదా, ప్రజెంట్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది తీసుకోవడం సేల్ చేయడం. అది నేను నా ఇండివిజువల్ కన్సర్న్ తీసుకొని కాకుండా చాలామందిని అడిగాను, చాలామంది రిస్క్ తీసుకోవద్దని చెప్పారు. సో టోటల్స్ అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ అవర్ లిస్ట్ గివ్ అవే లిస్ట్లో నేను మోస్ట్లీ మీకు బెటాస్ అయితే గివ్ అవే చేస్తాను. ఆ కాంటెస్ట్ ఎలా పెట్టాలి ఏం కదా చూద్దాం, ఒక రెటిగేటెడ్ వీడియో పెట్టేసి దానిపైన ఏందో నేను ఒకసారి డిసైడ్ చేసి నీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో వీడియో అయితే ఏంటంటే చాలా లెంతీ అయిపోయింది, నేను కట్ చేసి ఎడిట్ చేసి పెట్టేసేయాలి. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్, గుడ్ బై, ధన్యవాదం. థ్యాంక్స్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. తొందరగా అలానే సబ్స్క్రైబర్ కౌంట్ పెంచండి, నేను త్వరగా ఏమన్నా గివ్ అవేస్ తీసుకొద్దామని ప్లాన్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.